యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని ఇవాల్టి రోజున ఆ కాళరాత్రి రూపం దాల్చిన శారదాంబను నమస్కరించుకుంటూ ఈ అమ్మవారు నవదుర్గలలో 7వ శక్తిగా మనకిక్కడ తెలియపరిచారు. ఈవిడ కాళీ కాదు, రాత్రి కాదు, భయంకరమైనటువంటి రాత్రి స్వరూపిణిగా ఉండే ఆ తల్లి రూపం మనకి విభిన్నంగా ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ కాళరాత్రి అనే పేరుతో సహస్రారంలో ఉపాసన చేస్తారు. ఈ తల్లి యందు 2 గుణాలు చెప్పబడ్డాయి. ఒకటి సాత్విక సంపత్తి అనగా ప్రేమతత్వం, రెండవది తామస సంపత్తి అనగా క్రూరతత్వం. దుష్టపీడలు నివారించబడతాయి మరియు దుష్ట శక్తులను దరిచేరకుండా కాపాడే తల్లి ఈ మహారక్షిణి. ఈమె శరీర వర్ణము గాఢాంధకరము వలె నల్లనిది. అంటే మనలోని అజ్ఞాన చీకట్లను తొలగించే శక్తి. వెలుగుల్లాంటి కన్నులు మనలోని జ్ఞాన వెలుగులను వెలిగించమని ఇక్కడ సూచిస్తున్నది. ఆవిడ యొక్క జటాజూటం సృష్టి స్థితి లయములన్నీ తన ఆధీనంలోనే ఉన్నాయని ఇక్కడ సూచిస్తున్నది. ఆవిడ యొక్క వాహనం గాడిద. ఈ గాడిద అనేది కష్టపడి పనిచేసే జంతువు. అంటే ఇది సహనం, భారం మోయగలిగే శక్తికి సంకేతం. మన జీవితంలో కూడా కష్టాలు వచ్చినప్పుడు వాటిని భరించి ధైర్యంగా ముందుకు సాగమని మనకిక్కడ సూచిస్తున్నది. ఆవిడ చేతిలో పట్టుకున్న ఖడ్గం, వజ్రం మరియు ఇనుప పరికరం ఇవన్నీ కూడా ఆత్మరక్షణ. అంటే మనలోని అజ్ఞానం కోసం అసూయ, లోభం లాంటి రాక్షస స్వభావాలను నాశనం చేసుకోమని దీనితో మనకిక్కడ తెలియజేస్తున్నది. ఈ తల్లి తన భక్తులకు శుభంకరి మరియు భక్తులను ఇబ్బంది పెట్టిన వాళ్లకు భయంకరి. మొత్తానికి ఈ తల్లి ఈ అలంకారం దాల్చి మనకి భయాన్ని జయించి అజ్ఞానాన్ని తొలగించమని, ధైర్యంగా జీవించమని సందేశం ఇస్తున్నది. జయ జయ శంకర హర హర శంకర.